సంఖ్యాకాండము 22వ అధ్యాయము. తరువాత ఇశ్రాయేలీలు సాగి యెరికోకు ఎదురుగా యొర్దాను తీరముననున్న మోయాబు మైదానములలో దిగిరి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీలు అమోరీయులకు చేసినదంతయు చూచెను. జనము విస్తారముగా నున్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీయులు ఇశ్రాయేలీయులకు జంకిరి. మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయునట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది, యావత్తునూ ఇప్పుడు నాకివేయుననిరి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు. కాబట్టి అతడు బెయేరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను. ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగియున్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమొందుదునేమో. అప్పుడు నేను ఈ దేశములో నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు శపించువాడు శపించబడుననియు నేనెరుగుదును. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదె సొమ్మును చేతపట్టుకొని బిలాము నొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా, అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పెదనెను. అప్పుడు మోయాబు అధికారులు బిలాము నొద్ద బస చేసిరి. దేవుడు బిలాము నొద్దకు వచ్చి, నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరని అడగగా, బిలాము దేవునితో ఇట్లనెను, సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను. వారు భూతలమును కప్పుచున్నారు. నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపింపుము. నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానము పంపెను. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్లకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పెను. కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో, మీరు మీ స్వదేశమునకు వెళ్ళుడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవీయనని చెప్పుచున్నాడనగా, మోయాబు అధికారులు లేచి బాలాకు నొద్దకు వెళ్లి, బిలాము మాతో కూడా రానుల్లడాయననిరి. అయినను బాలాకు వారికంటే బహు ఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను. వారు బిలాము నొద్దకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమీయూ అడ్డము చెప్పకుము, నేను నీకు బహు ఘనత కలుగజేసేదను. నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను గనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పెననిరి. అందుకు బిలాము, బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకిచ్చినను, కొద్ది పని అయినను గొప్ప పని అయినను చేయునట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ నుండుడి, యెహోవా నాతోనికనేమి చెప్పునో నేను తెలుసుకుందునని బాలాకు సేవకులకు ఉత్తరమిచ్చెను. ఆ రాత్రి దేవుడు బిలాము నొద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలవవచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము. అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలనని అతనికి సెలవిచ్చెను. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. అతడు వెళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా నుండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేతపట్టుకొని త్రోవలో నిలిచియుండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. బిలాము గాడిదను దారికి మలుపువలెనని దాని కొట్టగా, యెహోవా దూత ఇరు ప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూచి గోడమీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాని మరలా కొట్టెను. యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకుచోటను నిలువగా, గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను. కనుక
బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసితినని బిలాముతో అనగా, బిలాము, నీవు నా మీద తిరుగుబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియుందునని గాడిదతో అనెను. అందుకు గాడిద, నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా? నేనెప్పుడైనా నీకిట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదనెను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలిచియున్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా, యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీవేళ కొట్టితివి? ఇదిగో నీ ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చితిని. ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను. అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించియుందునని అతనితో చెప్పెను. అందుకు బిలాము, నేను పాపం చేసితిని, నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు. కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్లెదనని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత, నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుము, అయితే నేను నీవు చెప్పు మాటయే కాని మరేమీయూ పలకకూడదని బిలాముతో చెప్పెను. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళెను. బిలాము వచ్చునని బాలాకు విని ఆ పొలిమేరల చివరనున్న అర్నోను తీరమునందలి మోయాబు పట్టణము వరకు అతనిని ఎదుర్కొన బయలు వెళ్లగా, బాలాకు బిలాముతో, నిన్ను పిలుచుటకు నేను నీ యొద్దకు దూతలను పంపింటిని గదా, నా యొద్దకు నీవేళ రాకపోతివి, నిన్ను గణపరచ సమర్థుడను కానా అనెను. అందుకు బిలాము, ఇదిగో నీ యొద్దకు వచ్చితిని, అయిననేమి, ఏదైనను చెప్పుటకు నాకు శక్తి గలదా? దేవుడు నా నోట పలికించు మాటయే పలికెదనని బాలాకుతో చెప్పెను. అప్పుడు బిలాము బాలాకుతో కూడా వెళ్ళెను. వారు కిర్యత్ హుచ్చోతుకు వచ్చినప్పుడు బాలాకు ఎడ్లను గొర్రెలను బలిగా అర్పించి కొంత భాగము బిలాముకును అతని యొద్దనున్న అధికారులకును పంపెను. మరునాడు బాలాకు బిలామును తోడుకొని పోయి బయలు యొక్క ఉన్నత స్థలముల మీద నుండి జనులను చివరి వరకు చూడవలెనని అతనిని అచ్చోట ఎక్కించెను.